వాళ్ళకి ఇస్తుంది. అందులో ముందు వరుసలో మీ సిస్టర్ ఉంది. సైనింగ్ అథారిటీ నీకే ఇస్తాను. రామ్మా. రా అర్చన. సైనింగ్ అథారిటీ తనకివ్వడం ఏంటి? హూ ఇస్ షీ? ఆంటీ, మీ అబ్బాయి నన్ను ఎవరు అని అడుగుతున్నాడు. మీ ఇంటికి కాబోయి కోడలిది. ఆ మాట కూడా నాకు నచ్చదని చెప్పండి డాడీ. కదా మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఎప్పటికైనా సరే అర్చన నా ఇంటి కోడలవుతుంది. నా కల నెరవేరుతుంది. అందుకే నా తరపున అథారిటీ సంతకం చేసే అధికారం అర్చనకిస్తున్నాను. డాడీ, మీ ఆవిడ ఎందుకు ఇలా చేస్తుంది? నేను నీలవేణికి అథారిటీ అప్పగించానంటే నేను తన మెడలో తాళి కట్టాను కాబట్టి, తను నా భార్య కాబట్టి, తను నా జీవితాన్ని పంచుకునే భాగస్వామి కాబట్టి. నేనేం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. అర్చనతో నీకు జరగాల్సిన పెళ్లిలో తను నీకు భార్య అయి ఉండొచ్చుతారా? కానీ మీరిద్దరూ భార్యాభర్తలుగా లేరు. సంతకం పెట్టడం అంటే చాలా ఆనందంగా ఉందని కోడికెలికినట్టు కెలకడం కాదు. దాని వాల్యూ కూడా దీనికి తెలియాలి. యునో తారక్, నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గోల్డ్ మెడలిస్ట్ ని. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఉన్నందుకే ఈ అధికారాన్ని ఆంటీ నాకివ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అత్తయ్య గారు? బయట నుంచి వచ్చింది కానీ తను ఈ ఇంట్లోనే స్థిరపడిపోతుంది. భవిష్యత్తు నాకు తెలుసు. సార్, నా వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయేమోనని అనిపిస్తుంది. ఇంతటితో నేను సంతకాలు పెట్టడం ఆపితే మంచిదేమో అనిపిస్తుంది. ఇలాంటప్పుడే నువ్వు ఇంకా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి నీలవేణి. ఎవరు ఏమైనా చేసుకొని కానీ నీకు అప్పచెప్పిన అధికారం మాత్రం సద్వినియోగం చేసుకో. అమ్మగారు, మేనేజర్ మోహన్ గారు వస్తున్నారు.